హాయ్ అండి. నేను మీ సీత. నేనైతే మా అమ్మగారింటికెళ్ళానండి. మా అమ్మగారింటికెళ్తే మా తమ్ముళ్ళైతే తెచ్చి పుచ్చకాయనైతే నా చేతిలో పెట్టారండి. "మొన్న మీ ఇంటి దగ్గర చేసావు కదా! అలాంటిది ఇక్కడ కూడా చేయమని చెప్పారు." నేనైతే మా ఇంటికాడైతే మహబత్కా షర్బత్‌నైతే చేశానండి పుచ్చకాయతో. దీన్నైతే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని, ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే వేసేసుకోవాలండి. బౌల్‌లోకి వేసుకొని దీంట్లో ఉన్న ఇక్కలన్నీ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నేనైతే ఒక 2 లీటర్లు పాలు దాకా వేసానండి. ఏసి ఇందులో అయితే పుచ్చకాయ స్వీట్‌నెస్ స్వీట్‌ని బట్టి మన షుగర్ అన్నది వేసుకోవాలండి. వేసుకొని ఇందులో గోధు కటోర అని నేనైతే నానబెట్టుకున్నాను. అదే వేసుకున్నాను ఒక స్పూను. 2 స్పూన్‌లయితే సబ్జా గింజలు వేసుకున్నానండి. రోజ్ సిరప్‌నయితే కొద్దిగా వేసుకున్నాను గ్లాస్‌తోను. కొంచెం గ్లాస్‌తోను. అలాగే ఐస్ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నానండి. ఇలా కలిపేసుకున్నాక మొత్తం అంతా రెడీ అయిపోయిందండి. చాలా ఇష్టంగా తాగారండి అందరూ కూడా. చాలా టేస్టీగా కూడా ఉందండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి.